నమస్కారం. మీరు చూస్తున్నారు తెలంగాణ స్వరం వార్తలు. కేసీఆర్ను పరిపూర్ణంగా అనుసరించేది ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఒక్కడేనని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. अर्दिल अजीज एमएलए कालेरू वेंकटेश साहब ने दिए, जिसमें हजारों की तादाद में लोग आए। ये गंगा जमुना तहजीब है। मैं समझता हूँ तेलंगाना के अंदर केसीआर साहब को फॉलो करते हैं तो कालेरू वेंकटेश साहब फॉलो करते हैं। రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేట్ చే నెంబర్ వద్ద మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మగ్రిబ్ సమాజ్ అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే స్థానిక శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందాలని ఆయన పేర్కొన్నారు. కాలేరు వెంకటేష్ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు. इनकी कॉन्स्टिट्यूंसी में जब से ये जीते हैं, दूसरी मर्तबा अल्लाह से दुआ करते हैं तीसरी मर्तबा भी भारी मेजॉरिटी से जीते, क्योंकि मुझे कई लोगों ने कहा है अभी, अरे साहब आप दुआ करें मगर जरूर जीतेंगे एमएलए साहब, क्योंकि सबके दिलों पे जीते हैं, दिलों से मोहब्बत करते हैं, हर एक की तकलीफ दूर करते हैं। और इन्होंने खास तौर से कॉन्स्टिट्यूंसी के लिए तकरीबन 3 एकड़ से ज्यादा जमीन ग्रेवयार्ड्स के लिए दिलाने वाले वाहिद एमएलए है तो कालेरू वेंकटेश साहब है। इन्होंने हमेशा सारे लोगों के साथ इंसाफ किया है, सारे लोगों को हमेशा जो तकलीफ आते हैं इनके पास, उनकी तकलीफ को दूर करने की कोशिश की। ఈ ఇఫ్తార్ విందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, స్థానిక ప్రజలు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు.